ఇప్పుడు నీతి ఏం చేస్తుంది, మనం రక్షించేది అన్నది. కాబట్టి నీతిమంతులు ఎలా తీర్చబడతాము? భూమి మీద మనుషులు అనేటువంటి నీతిమంతులు అక్కడ కూడా లేరు. కానీ దేవుడికి సన్నిధులు ఆయన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మాత్రమే నీతిమంతులు తీర్చబడతాము. ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ గమనించినట్లయితే కనుక నోవహు కుటుంబం రక్షించబడ్డది. భక్తిహీనుల మీదకి జలప్రలయం రాబోతున్న సమయంలో నీతిని ప్రకటించడం అనగా నీతిమంతుడైన క్రీస్తు యొక్క రాజ్య సువార్తను, అనగా నీతిమంతుడైన దేవుని యొక్క రాజ్య సువార్తను ఎప్పుడైతే నోవహు ప్రకటించాడో ప్రకటించిన వాక్యాన్ని బట్టి గమనించిన కుటుంబం రక్షించబడ్డది. కానీ భక్తిహీనులు మాత్రము ఆ మాటలు విని వారు రక్షించబడలేకపోయారు. కాబట్టి ఏమిందంట, జలప్రలయం రప్పించినప్పుడు ఆ నీతిని ప్రకటించినటువంటి అనగా నీతిమంతుడైన క్రీస్తుని అనగా సర్వసృష్టికైన దేవుణ్ణి అంగీకరించినటువంటి నోవహు కుటుంబము మాత్రమే రక్షించబడ్డది. అదే గమనించి మన దేవుని పిల్లారా, నీతిని ప్రకటించడం అంటే చాలా గొప్ప తరుణం. అనగా యేసు క్రీస్తు గురించి ప్రకటించడము, ప్రతి